అందరికి నమస్కారం అండి. నా పేరు చిమ్మన రాఘవేంద్ర. నాది చిన్న చితుకు ఫ్లెక్స్ బ్యానర్స్ కట్టుకుంటూ బోర్డ్స్ కట్టుకుంటూ నేను పొట్ట ఇళ్ళ తీసుకుంటున్నా. నాకు చింతల్లో 180 గజాల జాగా ఉన్నది. ఆ జాగాకు నేను మున్సిపాలిటీలో 1,20,000 రూపాయలు నేను పర్మిషన్ కోసం కట్టానండి. కట్టిన తర్వాత ఆఖరి నాకు తెలిసింది ఏంటంటే, అది బఫర్ జోన్లో ఉంది, మీకు పర్మిషన్ రాలేదు కదా, మీకు పర్మిషన్ చూపిస్తే మీరు కట్టుకోండి, లేకపోతే లేదు అంటున్నారు. కాకపోతే నేను మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళి మరి నా డబ్బులు నాకు ఇవ్వండి 1,20,000 రూపాయలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇది మన డౌన్ఫాల్లో పడ్డది, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, మాకు మున్సిపాలిటీకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారండి. నేను ఇప్పటివరకు ఆ పర్మిషన్ కోసం 1,20,000 కట్టిన తర్వాత నేను 2 లారీల ఇసుక అంటే 46,500 చొప్పున 2 లారీలు అంటే మినిమం అందాదా ఒక 90,000 వరకు, తర్వాత కంకర ఒక 20,000 వరకు, ఓ షెడ్డు 30,000 వరకు, 6.5 ఇంచుల బోరు 385 ఫీట్లు 6.5 ఇంచుల బోరు వేయించానండి. దాని తర్వాత బుట్టలు కట్టించాను, సలాగ్ కట్టించాను, ఐరన్ ఉందండి. మొత్తం 12 లక్షలు పెట్టానండి. ఇప్పుడు మున్సిపాలిటీలోకి వెళ్ళి నా 1,20,000 రూపాయలు నాకు ఇవ్వమంటే మీరు కలెక్టర్ దగ్గర పోండి అంటున్నారండి. ఇంతేనండి నా బాధ. మరి కట్టుకోవచ్చా, కట్టుకోవద్దా, కట్టుకుంటే కూలుస్తారా, అది నాకు వివరణ ఇస్తే నీకు కట్టుకుంటానా లేదా, కట్టుకుంటా అని చెప్తే మీరు కట్టుకుంటానండి. అంతేనండి నా విన్నపం. నేను నా ల్యాండ్ మీద 180 గజాల ల్యాండ్ మీద 12 లక్షల రూపాయలు పెట్టాను. మున్సిపాలిటీలో 1,20,000 రూపాయలు పెట్టాను. ఇప్పుడు నేను కట్టుకోవాలా వద్దా, లేకపోతే ఇప్పుడు ఇసుక కరిగిపోతుంది, కంకర అది పోతుంది, అన్నీ పోతాయి. ఇప్పుడు బోరు ఉన్నదండి, బోరు 385 ఫీట్లు వేయించిన 6.5 ఇంచులతోటి. ఆ బోర్ని ఏం చేయమంటారు? నా పరిస్థితి ఉన్న కారు, నా బైకులు, నా కారు, నా సేవింగ్స్ అన్నీ పెట్టి మొత్తం టోటల్గా మొత్తం ఉన్నాయన్నీ నా ల్యాండ్లో పెట్టిన, ఇల్లు కట్టుకుందామని చెప్పని. దాన్ని ఏం చేయమంటారు? దయచేసి నాకు చెప్పండి, ప్లీజ్ దయచేసి చెప్పండి. మా పిల్లలు, మా భార్య, మా నాన్న, మా అమ్మ అందరూ ఆగమవుతున్నారండి. ప్లీజ్ అర్థం చేసుకోండి.